ఎండాకాలం. కొంతమంది అడిగితే ఇది పోయే కాలం అంటున్నారు తెలియక. అంటే మరి ఎండాకాలం వర్షం రాకూడదు కదా, మరి ఏ కాలం ఎప్పుడు వస్తుందో మనకు కూడా తెలియదు, అంతేనా? ఎప్పుడు ఎండాకాలంలో వర్షాలు వస్తున్నాయి, వర్షాకాలంలో ఎండ వస్తుంది, మరి పోయే కాలం అంటారు దీన్ని. తర్వాత ఇప్పుడు కరోనా కూడా వచ్చేసింది. మళ్ళీ కరోనా ఏమవుతుందో కూడా మనకు తెలియదు, ఎప్పుడు వస్తుందో ఎవరు పోతున్నారో కూడా తెలియట్లేదు. అందరూ కరోనా కోసం ఎదురు చూస్తున్నారు, కానీ కరోనా బారిన యేసు కోసం ఎవరు చూడట్లా. అది వస్తుంది ఇది వస్తుంది అనుకుంటున్నారు. కానీ మనం మారాలి అండి. ఈ యుగం ఎలాంటిదంటే స్మార్ట్ యుగం అయిపోయింది. అంత స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచెస్, తర్వాత అన్నీ స్మార్ట్ అయ్యి, కానీ మనం స్మార్ట్ కాలేదు. ఇంకా అన్నీ స్మార్ట్ అయింది, మనం తప్ప. దానికి మనం తప్ప అన్నీ స్మార్ట్ అయ్యాయి. ఇంకా ఎక్కడ వేసామంటే వాక్యం అంటే అక్కడే ఉంది. వాకింగ్ కదట్లా, ఒక పేజీ కదట్లేదు. మనం మొదటి వచ్చాము, ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, తర్వాత నిద్రపోవడమే, ఇక లేసేది లేదు. ఇక మళ్ళీ డిసెంబర్ 31 వచ్చిన తర్వాత ప్రకటన సమాప్తం అంటమే. ఈ మధ్యలో చదివింది లేదు, పెట్టింది లేదు. ఆదివారం అయ్యగానే మనం తీసుకెళ్ళి ఏం చేస్తాం, కొత్త జిప్ కొనుక్కొని లేసి బీరో మీద అటక మీద పెట్టి దాని మీద దువ్వున ఈరుపన్ని బ్రష్ పెట్టుకొని పడుకుంటాం. మళ్ళీ ఆదివారం దులిపోతాం. అలా ఉంది. అంటే మనం ఇంకా స్మార్ట్ కాలేదని చెప్పడానికి విషయాలు చెప్పా. వాక్యాన్ని మరి దేవుని సేవకులు నేర్చుకొని మంచి సేవకులు ఉన్నారు నా వెనకాల. బహుభాగంగా దైవజనులు ఇద్దరు ఒకేసారి కొట్టగలరు. ఆయన నిన్న నేడు మారకుండా ఏకరీతుకున్నట్టున్నాడు ఆయన. సరే, చాలా సంతోషం. అంటే క్రైస్తవులు బహుస్థిరులను కథల వారంటే ఇదేనేమో బహుశా, నాకు అర్థం కాలే అప్పుడు. సరే, ఏదేమైనా మరి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనము ముందుకెళ్దాం. దేవుని వాక్యం నుంచి ఒకసారి చూద్దాం ఒక మాట.